టీనేజ్ సెన్సేషన్ రాజస్థాన్ రాయల్స్ సిక్సర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. టీమిండియా స్టార్ పేసర్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ ను ఎదుర్కొంటున్నాను అనే బెరుకు లేకుండా తొలి బంతినే సిక్సర్ కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సిక్సర్ కు బుమ్రా కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరో సిక్సర్ బాదిన వైభవ్ 3 బంతుల వ్యవధిలోనే 2 సిక్స్లు బాది బుమ్రాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఈ 2 భారీ సిక్సర్లతో బుమ్రా నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం ఈ సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా అభిమానులు వైభవ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో సూర్యవంశీ కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసి ముంబై బౌలర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొనడానికి సీనియర్ బ్యాటర్లే తడబడుతుంటారు. కానీ 15 ఏళ్ల వైభవ్ ఏమాత్రం బెరుకు లేకుండా బుమ్రా బౌలింగ్ లో విరుచుకుపడ్డాడు. బుమ్రా వేసిన పవర్ ప్లే ఓవర్స్ లో 2 భారీ సిక్సర్లు బాదాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో బుమ్రాపై ఇన్ని సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్ గా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ మాత్రమే బుమ్రా పవర్ ప్లే ఓవర్స్ లో 3 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డ్ కు చేరువగా వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎన్ని ఫీల్డింగ్ మార్పులు చేసినా వైభవ్ షాట్లను ఆపడం ఎవరితరం కాలేదు. వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్ లో 278.57 స్ట్రైక్ రేట్ తో పరుగులు రాబట్టాడు. 5వ ఓవర్ చివరి బంతికి శార్దుల్ ఠాకూర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి లాంగ్ ఆఫ్ లో ఉన్న తిలక్ వర్మకు దొరికిపోయాడు. అవుట్ కావడానికి ముందు అదే ఓవర్స్ లో 2 సిక్సర్లు ఒక 4 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని అద్భుత పోరాటం రాజస్థాన్ రాయల్స్ కు భారీ స్కోర్ సాధించడానికి గట్టి పునాది వేసింది. ఈ సీజన్ మొదట మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 122 పరుగులు చేశాడు. అతని సగటు 41.50 గా ఉండగా స్ట్రైక్ రేట్ ఏకంగా 278.57 గా ఉంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ గా వైభవ్ కొనసాగుతున్నాడు. రాబోయే కాలంలో భారత క్రికెట్ లో అతను ఒక ధృవతారగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.